హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిజో వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో ఫస్ట్ నేను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా వారికి నాకు ఇద్దరికి కాంప్లిమెంట్స్ చాలా చాలా ఇచ్చారు. ఐ మీన్ ఈ 10 డేస్లో మేము తీసుకున్న కాంప్లిమెంట్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అలాగే ఈరోజు రెసిపీలో గనక వెళ్ళిపోతే ఇది ట్రావెల్ రెసిపీ అండి. ఈ ట్రావెల్ రెసిపీ ఎట్లా అనేది వివరాల్లోకి వెళ్తే, మా అత్తగారిది కర్ణాటక. మేము ఒకసారి బై రోడ్ ట్రిప్ వెళ్తుంటే అక్కడ మేము ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. ఆ రెస్టారెంట్ దగ్గర మేము అక్కడ యాక్చువల్లీ ఆ రోజు టుడే స్పెషల్ అని చెప్పేసి బోర్డులో ఉంటే టేస్ట్ చేద్దామని చెప్పి కంపల్సరీ మేము అది ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసింది ఎట్లా చేశారు ఏంటనేది మేము టేస్ట్ చేశాక కనుక్కున్నాము. దాన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తూ మన స్పైసెస్ దానికి యాడ్ చేస్తూ నేను ట్రై చేశాను. ద ఓవరాల్ అవుట్కమ్ వాజ్ సో గుడ్. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఈరోజు ప్రిపేర్ అయిపోయాను. సో ఆ రెసిపీ వచ్చి గీ రోస్టెడ్ చికెన్. అందులో వాళ్ళు ఒక్క చుక్క ఆయిల్ వాడలేదని చెప్పేసి ఆ ప్రాసెస్ నాకు చెప్పారు. సో నేను కూడా యాజ్ ఇట్ ఈస్ మన స్పైసెస్ యాడ్ చేసి ఆయిల్ అనేది యూజ్ చేయకుండా సో మీకు చూపించేస్తాను. ఎప్పుడు మనం చికెన్ కర్రీస్, చికెన్ గ్రేవీస్ అన్నీ చేసుకుంటాం కదా. ఈవెన్ మన రోడ్ సైడ్ తినే చికెన్ పకోడీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకుంటాం, మనకు వచ్చేసింది డ్యూరింగ్ లాక్డౌన్లో. సో ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేసి అవుట్కమ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా అయితే తిట్టుకోరు, అదేదో చెప్తాను, అంత బాగుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ఇంట్లో చేశాను. సో మీతో కూడా షేర్ చేసుకున్నాను, ఈరోజు చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. నేను ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్స్ వచ్చి నేను ఫ్రైడ్ ఆనియన్స్ కింద చేయడం కోసం ఇలా కట్ చేసుకున్నాను. వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ కింద ఈ షేడ్ వచ్చేలాగా, ఈ కలర్ వచ్చేలాగా మీరు గీలోనే రోస్ట్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే 2 ఆనియన్స్ వచ్చి నేను పెద్ద ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకున్నానండి మిక్సీ జార్లో. ఇక్కడ వచ్చి నేను 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 8 పుదీనా ఆకుల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 7-8 జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అవ్వగానే ఒక 3 టేబుల్ స్పూన్స్ గీ వేసాను, నెయ్యి. అందులో నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. సో 1/2 కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ సరిపోతుంది. సో వాటిని నేను కడాయిలో యాడ్ చేసేసాను. దీనికి నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం మనకి ఫ్రై అయ్యే విధంగా ఒకసారి మనం టర్న్ చేసుకుని ఆ ఉప్పు ఆ ముక్కలకు పట్టే విధంగా ఒక 5 మినిట్స్ ఆ గీలో మనం ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుందో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. ఇట్లా రాగానే మనం తీసేసి వేరే గిన్నెలోకి, బౌల్లోకి తీసేసుకోవాలి. ఆల్రెడీ నేను 3 టేబుల్ స్పూన్స్ గీ చెప్పాను కదండి, అదే సరిపోతుంది మన గ్రేవీకి కూడా. సో గ్రేవీకి నేను వచ్చి హోల్ గరం మసాలా తీసుకున్నాను. బిర్యానీ ఆకులు 2 చెక్క ముక్కలు చిన్నవి, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, అలాగే కొంచెం మిరియాల పొడి తీసుకున్నాను. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే కనుక 2-3 మిరియాలు కూడా వేసుకోండి, బాగుంటుంది. సో ఒకసారి మనం ఇవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుని, నెక్స్ట్ నేను 2 ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర, ఆ పేస్ట్ యాడ్ చేయాలండి. నేను చెప్పిన క్వాంటిటీ 1/2 కేజీకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీరు 1/2 కేజీ ప్రిపేర్ చేసుకునే లెక్కైతే ఆ విధంగా తీసుకోండి, చాలా బాగుంటుంది. సో యాడ్ చేసేసి దీన్ని కూడా కొంచెం మనం కుక్ అవనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా నేను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి నేను గ్రేవీలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, కారం.
ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో, లేదంటే బయటదైనా వాడచ్చు. ఇంట్లోదైతే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. అన్నిటిని మిక్స్ చేసేయండి ఒకసారి, మసాలా మొత్తం గ్రేవీకి పట్టేలాగా. నెక్స్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా జీడిపప్పు గసగసాల పేస్ట్, అది యాడ్ చేస్తున్నాను. అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ వచ్చిందండి. అది నాకు హాఫ్ కేజీకి అది సరిపోతుంది. అది కూడా ఒకసారి ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను వన్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను. దానిలో నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. మొత్తం షుగర్ని ఒకసారి కలిసేలా పెరుగులోకి కలుపుకొని మనం పెరుగుని ఆ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోండి. అందులోంచి మనకి ఎయిర్ బబుల్స్ వస్తాయి, ఇప్పుడు చూపిస్తున్న విధంగా. ఆ విధంగా వచ్చిన తర్వాత చికెన్ని ఫ్రై చేసిన గీలో ఫ్రై చేసాం కదా ఇందాక మనం, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసేసుకోండి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ముక్కలన్నిటికీ గ్రేవీ పట్టే విధంగా టర్న్ చేసుకోండి అటు ఇటు. స్లోగా తిప్పాలండి, ఎందుకంటే ముక్క విడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు. సో ఇంత పెద్దవి ఇష్టం లేని వాళ్ళు కొంచెం చిన్నగా అయినా సరే తెచ్చుకోవచ్చు చికెన్ని. మా ఇంట్లో ఇలా ఇష్టపడతారని ఇలా తీసుకొచ్చారు. చిన్న ముక్కలైనా సరే సేమ్ ప్రాసెస్, అదే క్వాంటిటీ తగ్గించుకున్నా పెంచినా సరే ఒకసారి చూసుకోండి అంతే. ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం కాదండి, ఒక హాఫ్ యాడ్ చేస్తున్నాను. రిమైనింగ్ హాఫ్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో హాఫ్ యాడ్ చేసేసి ఒక్క 5 మినిట్స్ మనకి దీనికి మూత పెట్టేసేసి 5 మినిట్స్ మనం సిమ్లో వదిలేసేయాలి అలాగా. మేక్ షూర్ ఏంటంటే ఆ గ్రేవీ మొత్తం మనకి ఆ ముక్కలకి పట్టే విధంగా చూసుకున్నాక మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, మళ్ళీ అనదర్ సైడ్నే టర్న్ చేసి చూడండి ముక్క, ఎందుకంటే మొత్తం మనకి ఆ మసాలా మొత్తం పడితేనే ఆ చికెన్ టేస్ట్ వస్తుంది. సో ఓవరాల్గా నేను 10 మినిట్స్ అలా పెట్టానండి. ఇందులోకి నేను 1 గ్లాస్ హాట్ మిల్క్ యాడ్ చేశానండి. హాఫ్ కేజీకి మీడియం సైజ్ గ్లాస్ 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను. కాచుకున్నాను నేను, చల్లార్చలేదు, ఇంకా వేడిగానే ఉన్నాయి, అవే యాడ్ చేశాను. మీరే అలాగే యాడ్ చేసుకోండి. ఇందులోకి వచ్చి నేను షాజీరా తీసుకున్నానండి 1 టేబుల్ స్పూను. అలాగే రోజ్ వాటర్ అంటారు కదా, అది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, ఇది మాత్రం స్కిప్ చేయకుండా మీరు కూడా వెయ్యండి. సో ఒకసారి మనం మొత్తం ఆ రోజ్ వాటర్ అది మిల్క్లో మిక్స్ అయ్యే విధంగా చేసి ఒక 20 మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. చూసారుగా, ఇప్పుడు రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకుందాం. అంతే, ఎమ్మీ ఎమ్మీ గీ రోస్టెడ్ చికెన్ కర్రీ రెడీ. డెఫినెట్గా నేనైతే చపాతీతో ట్రై చేశాను, ఇక్కడ రైస్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి ఇంట్లో. ఇది రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్కి కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.